ఈరోజు ఆహ్, న సఠాయ న దుష్టాయ నా విశ్వాసయ కర్హిచిత్. ఒకడు శఠుడు, రెండవ వాడు దుష్టుడు, మూడవ వాడు అవిశ్వాసి. ఈ లక్షణాలు ఉన్నవారికి లలిత సహస్రనామాలు చెప్పకూడదు. శఠుడు అంటే మొండివాడు. ఎంత చెప్పినా వాడు ఒకంతట మారడు. వాడు ఇదివరకు ఏ నిర్ణయంలో ఉన్నాడో అదే నిర్ణయంలో ఉంటాడు. శఠుడు అంటే కొంటెవాడు అని కూడా అర్థం. అసలైన అర్థాలు తీయకుండా విపరీత అర్థాలు తీసేవారిని శఠులు అంటారు. రెండవ వాడు దుష్టుడు. అతని ప్రవృత్తే దుష్ట ప్రవృత్తి. సహస్రనామాల్లో అమ్మవారు దుష్టదూర అని చెప్పబడుతోంది. మూడవ వాడు అవిశ్వాసి అంటే విశ్వాసం లేనివాడు. అతీంద్రియమైన విషయం గురించి చెప్పేటప్పుడు శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర ప్రమాణాన్ని విశ్వాసంతోనే తెలుసుకోవాలి కానీ సందేహాలతో, శంకలతో తెలుసుకోలేరు. కాబట్టి విశ్వాసం లేని వారికి చెప్పరాదు అంటున్నారు. ఇక్కడ హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పడమే కాకుండా, నీ తర్వాత ఇంకెవరైనా నువ్వు దీనిని చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. ఎందుకంటే విద్య పరంపరగా వస్తుంది. అగస్త్యునితో చెప్తే అక్కడితో ఆగుతుందా? అక్కడి నుండి మనదాకా వస్తుంది. అందుకు అగస్త్యుల వారికి చెప్పేటప్పుడే హెచ్చరిక. ఇంత ఉపోద్ఘాతం అవసరమా? ఏకంగా శ్రీమాత అని చెప్పుకోవచ్చు కదా అంటే, అలా అయితే వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో ముందు మొదటి నామం శ్రీమాత గురించే చెప్పేవారు. ఇంత ఉపోద్ఘాతం అవసరం ఎందుకంటే యోగ్యత మనం సంతరించుకోవాలి. ఒక్కొక్క విద్యలో ప్రవేశించడానికి ఒక్కొక్క రకమైన సంస్కారం కావాలి. సూదిలో దారం పెట్టేటప్పుడే మనం దారాన్ని ముందు పదును చేసి దానిలో ప్రవేశింపచేస్తాం. అలాగే మన అంతరంగాన్ని, అంతఃకరణాన్ని కూడా అంత పదునెక్కిచ్చి ఈ సూక్ష్మ విద్యలో ప్రవేశించాలి అని చెప్తున్నారు. అది ఉపాసకాయ శుద్ధాయ. ఎవరికి చెప్పాలంటే ఉపాసకునికి చెప్పాలి. శ్రీ మాతృభక్తి యుక్తాయ. శ్రీమాతపై భక్తి ఉన్నవారికి చెప్పాలి. శ్రీ విద్యా రాజవేదినే. శ్రీ విద్యా మంత్రం ఉన్నవారికి చెప్పాలన్నారు. శ్రీ విద్యా మంత్రం ఉన్నవాడు లలితా సహస్రనామం వింటే విషయం తెలిసి మరింత ఆనందిస్తాడు అంటున్నారు. ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం అంటే శుద్ధుడైన ఉపాసకునికే ఈ సహస్రనామ విద్య ఇవ్వాలి. ఇవి కేవలం అర్థాలు తెలుసుకునే అక్షరాలు కావు. శుద్ధోపాసకులు అంటే నిష్కపటమైన భక్తి కలవారు. వీరు కేవలం అమ్మవారు అనుగ్రహం తప్ప మరే చింతన లేనివారు. ఇలాంటి వారు వేళ్ల మీద లెక్కించదగిన వారే. అంత తేలికగా శుద్ధోపాసకులు దొరకరు. ఈ విద్య ఒక దేవత. ఎప్పుడైనా మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ, అక్షరాలనే దృష్టితో చూడకూడదు. ఇవి సాక్షాత్తు దేవతా స్వరూపాలే. మంత్రాన్ని, స్తోత్రాన్ని పుచ్చుకున్నారంటే దేవతను పుచ్చుకున్నారనే భావంతో పుచ్చుకోవాలి. నామ సహస్రకం దేయం. ఈ 1000 నామాల విద్యని శుద్ధుడైన ఉపాసకునికి మాత్రమే ఇవ్వాలి. యాని నామ సహస్రాని సద్యః సిద్ధి ప్రధానివై. ఈ సహస్రనామాలకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ సహస్రనామ విద్య వెంటనే ఫలితమిస్తుంది. ఈ సహస్రనామ విద్య వెంటనే ఫలితమిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అనేక మందికి ఇవి అనుభవాలే. తంత్రేషు దేవ్యాస్తేషు ముఖ్యమిదం మునే. ఈ లలితా సహస్రనామ స్తోత్రం గురించి అన్ని తంత్రాలయందు, పురాణాలయందు చెప్పబడింది అన్నారు. అమ్మవారి తంత్ర విద్యలు మొత్తం 64 ఉన్నాయి. ఈ 64 తంత్రాలలోనూ పురాణాది శాస్త్రాలయందు చెప్పబడ్డ విషయాలన్నీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నాయి. ఈ సహస్రనామాలను జాగ్రత్తగా తెలుసుకుంటే
తంత్ర విద్యలు, పురాణాలంటే ఏమిటో కూడా తెలుస్తాయి. స్ శ్రీ విద్యైవతు మంత్రాణం తత్ర కాదిర్యధా పరా. 64 తంత్రాల్లోనూ ఇది గొప్ప తంత్రం. భిన్నమైన తంత్రాల గురించి శంకరుల వారు సౌందర్యలహరిలో చెప్తూ 64 తంత్రాలలో శిష్టమైన తంత్రం శ్రీవిద్య అన్నారు. అందుకే తంత్రాలన్నీ ఒక ఎత్తు, శ్రీవిద్య ఒక్కటి ఒక ఎత్తు. తంత్రాల యందు శ్రీవిద్య ఎంత గొప్పదో, స్తోత్రాల యందు సహస్రనామ స్తోత్రం అంత గొప్పది. తంత్రాలలో శ్రీవిద్య ఎంత ఉత్కృష్టమైనదో పురాలలో శ్రీపురం అనగా శ్రీమన్నగరం, మణిద్వీపం, సహస్రనామాల్లో లలిత సహస్రనామాలు అంతటి గొప్పతనాన్ని సంతరించుకున్నాయి. ఇతర తంత్రాలు కేవలం లౌకిక, పారలౌకిక సుఖాలను మాత్రమే ఇస్తాయి. కానీ శ్రీ విద్యా తంత్రం ఇహలోక, పరలోక సుఖాలు మాత్రమే కాకుండా ఏ తంత్రం ఇవ్వలేని మోక్షాన్ని ఇచ్చే బ్రహ్మ విద్య. అందుకే స్వతంత్ర సర్వతంత్రేసి, సర్వతంత్రాలకు ప్రభువుగా స్వతంత్రంగా ఉన్నది అమ్మ. యదాస్యః పఠనాద్దేవి ప్రియతే లలితాంబిక. దీనిని పఠిస్తే అమ్మవారు సంతోషిస్తుంది. అమ్మ సంతోషించడం కన్నా ఇంకేం కావాలి? సంకల్పాలలో చాలామంది ఎన్నో సంకల్పాలు చదువుతుంటారు. కానీ ఒక్క సంకల్పం చాలు. అది శ్రీ లలితా దేవత ప్రీత్యర్థం. ఇంకేమీ అవసరం లేదు. ఆవిడ ప్రీతి చెందాలనే ఒక్క లక్ష్యం పెట్టుకుంటే అన్నీ లభిస్తాయి. లక్ష్యాలు ఎక్కువైపోతే ప్రీతి లభించదు. దీనికంటే అమ్మ సంతోషించే విషయం మరొకటి లేదని చెప్తూ అన్యనామ సహస్రస్య పాఠాన్న ప్రియతే తదా శ్రీమాతుః ప్రియతే తస్మాత్ అనిసం కీర్తయేదిదం. అమ్మవారి ప్రీతి కోసం నిరంతరం దీన్ని పఠించవచ్చు. సహస్రనామ స్తోత్రంలో కేవలం పఠనానికి మాత్రమే కాకుండా రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. ప్రయోగం అంటే ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క రకంగా వాడటం. ఇది ఉత్తర పీఠికలో ఇంకా వివరంగా తెలియజేస్తున్నారు. అంటే అమ్మవారు అమ్మ ప్రీతి చెందితే చాలు. అమ్మ అన్నీ ఇస్తుంది. లలిత సహస్రనామ తంత్రం అన్నిటికంటే ముఖ్యమైన, గొప్పదైన తంత్రం. అది మోక్షమిచ్చే బ్రహ్మ విద్య అని చెప్తున్నారు. అమ్మవారి నామాలతో పూజ చేయవచ్చు. ఒక్క నామాన్ని తీసుకొని జపం చేయవచ్చు. కొన్ని నామాలు చేస్తే అనేక దోషాలు పోతాయి. ఒక్క నామాన్ని తీసుకొని దాన్ని కొన్ని వేల మార్లు పఠిస్తే లేదా జపం చేస్తే ఒక సిద్ధి వస్తుంది. అలా మొత్తం 1000 నామాలు, 1000 మంత్రాలు. ఒక్కొక్క నామాన్ని ఒక మంత్రంగా తీసుకొని పఠనం చేస్తే గొప్ప ఫలితం ఉంది. దే దానికి సంబంధించి ఉపాసనా రహస్యాలు తెలిసిన వారు దానితో అనేక ప్రయోగాలు కూడా చేశారు. ఒక్కొక్క నామంతో హోమం చేస్తే వారికి ఆ అగ్ని యందు అమ్మవారు ఒక్కొక్క రూపంతో దర్శనమిచ్చారు. అంటే ఆ నామాది దేవత ఒకరున్నారు. అందుకే అమ్మవారికి 1000 నామాలు, 1000 మంత్రాలు. మళ్ళీ 1000 మంత్రాలు, 1000 రూపాలు. ఈ 1000 మంత్రాల, 1000 రూపాల ఏకరూపం లలితాంబ. శ్రీచక్రాన్ని బిల్వపత్రాలతో పూజించి సహస్రనామం పఠిస్తే చాలా విశేషం. శ్రీచక్రార్చన చేసి శ్రీవిద్యా మంత్రాన్ని జపం చేసుకుని తరువాత సహస్రనామ జపం చేస్తే అది అద్భుతమైన ఫలితమిస్తుంది. అబ్బా! జపాంతే కీర్తయేత్ నిత్య ఇదం నామ సహస్రకం. జపం చేసిన తరువాత దీన్ని పఠించితే విశేషం. అందుకిది పఠనానికి, అర్చనకి, జపానికి రకరకాలుగా వినియోగించవచ్చు. ఇదం నామ సహస్రంతు కీర్తయేన్ నిత్యకర్మవద్. ఒక నిత్యకర్మగా ఈ సహస్రనామ స్తోత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. చక్రరాజార్చనం, జపం ఎలా నిత్యకర్మో అలా సహస్రనామం నిత్యం చెయ్యాలి. భక్తస్య కృత్యమేతావత్. నా భక్తుడైన వాడు
ఈ కృత్యం చేయాలని అమ్మవారే చెప్పారు. అమ్మవారి భక్తులకు ఇదొక నిత్య కృత్యం. అన్యదభ్యుదయం విదుః భక్తస్య ఆవశ్యకమిదం నామ సహస్ర కీర్తనం. ఇలా ఇంతవరకు వివరించి ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఈ సహస్రనామాలు మానవ నిర్మితాలు కావు. సాధారణంగా ఋషులు కూడా వారి తపస్సుతో దర్శించి కొన్ని ఇస్తుంటారు. కానీ ఈ సహస్రనామాలు ఇచ్చిన వారు వసిన్యాది వాగ్దేవతలు. ఇలాంటి విశిష్టత ఉండే సహస్రనామ స్తోత్రాలు చాలా అరుదు. తంత్రహేతుం ప్రవక్ష్యామి. ఇంత గొప్పది ఎందుకయిందో చెప్తున్నాను విను అని దీనికి సంబంధించిన ఒక ఇతివృత్తాన్ని చెప్తున్నారు. అబ్బా! ఇప్పుడు వాగ్దేవతల గురించి వివరణిస్తున్నారు. ఒకప్పుడు అమ్మవారు తన 8 మంది దేవతల్ని పిలిచి, మీకు నేనొక పని చెప్తున్నాను. నా గురించి బాగా చెప్పాలంటే వాగ్దేవతలైన మీరే చెప్పగలరు అన్నారు. ఎందుకంటే మాటంటే జ్ఞానమే. జ్ఞానం బయటికి చెప్తే మాట అంటారు. జ్ఞానము, వాక్కు. ఈ రెండింటి వల్లే విషయం తెలుస్తుంది. ఈ 8 మంది అమ్మవారి నుండే 8 తెల్లని కిరణాలుగా వచ్చారు. ఈ 8 మంది దేవతలనే వసిన్యాది వాగ్దేవతలు అంటారు. వీరు మనకిచ్చిన ఒక మహా ఉపకృతి ఈ లలితా సహస్రనామ స్తోత్రం. వాగ్దేవీర్వసిని ముఖ్యాః సమాహుయేదమబ్రవీత్. ఏ చదువుకున్నా ఈ 8 మందిని స్మరించుకోవటం చాలా ప్రధానం. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. ఈ 8 మంది దేవతల పేర్లు. ఈ 8 మంది గురించి పరిశీలన చేయాలి. వాక్కులు ఎన్ని మాట్లాడినా, రాసినా అవి ప్రధానంగా 50 అక్షరాలే. ఈ 50 అక్షరాలే పదాలవుతాయి, వాక్యాలవుతాయి, కావ్యాలవుతాయి, శాస్త్రాలవుతాయి. ఈ 50 అక్షరాలని 8 భాగాలుగా చేస్తారు. ఆ 8 భాగాలు ఆవర్గ, కావర్గ, చావర్గ, టావర్గ, తావర్గ, పావర్గ, యావర్గ మరియు ళావర్గ. మరియు సావర్గ. ఆవర్గం అంటే అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ళు, ళు, ఎ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అహ. ఆ నుంచి అహా వరకు 16 స్వరాలు. ఇవి ఒక వర్గం. కా వర్గం కక్క, గగ్గ, జ్ఞ. చ వర్గం చచ్చ, జజ్జ, ఇణి. ట వర్గం టట్ట, డడ్డ, ణ. తా వర్గం తత్త, దద్ద, న. పా వర్గం పప్ప, బబ్బ, మ. యా వర్గం యా, రా, ల, వ. స్యా వర్గం స్యా, ష, స, హ. ఇలా 8 వర్గాలుగా విభజన చేశారు. 8 మంది వాగ్దేవతలు పైన చెప్పిన 8 వర్గాలకి అధిదేవతలు. ఈ 50 అక్షరాలే 8 వర్గాలై ఆ వర్గం నుంచి స్యావర్గం వరకు చెప్పబడుతున్నాయి. అంతేకాదు మాట లోపల పలికేటప్పుడు 3 సూక్ష్మ దశలు ఉంటాయి. మాట పలికేటప్పుడు 3 సూక్ష్మ దశలు ఉంటాయి. ఒకటి పర, పశ్యంతి, మధ్యమ. బయటికి పలికేటప్పుడు వైఖరి. సో ఈ వైఖరికే అక్షరాలు. మిగిలిన 3 దశలు లోపలే కనుక అక్షరాలు బయటికి రావు. 8 వర్గాలలో గల 8 మంది అధిదేవతలు వైఖరిలోనే కనబడతారు. ఈ వైఖరి రూపంగా ఉన్న దేవతలు సరిగ్గా కంఠం నుంచి పెదవుల వరకు పలికే స్థానాల్లో ఉంటారు. శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. లేకపోతే ఈ ఇంద్రియం పనిచేయదు.
భారతీయ ఋషులు ఎంత గొప్పవారంటే ఆ దేవతల అనుగ్రహం పొంది ఆ ఇంద్రియ శక్తిని ఎలా పుష్టి చేసుకోవచ్చో మనకు చెప్పారు. వాగ్దేవతలు శరీరంలో ఎక్కడెక్కడ ఉంటారో గ్రహిస్తే అదొక ఆశ్చర్యకరమైన విజ్ఞానం. మొత్తం పలుకులు బయటికి రావటానికి కంఠం నుంచి శిరస్సు వరకు ఉండే చోట్లు మొత్తం 8. అవేంటంటే 1 కంఠం, 2 తాళువు అంటే దవడలు, 3 ఓష్టములు అనగా పెదవులు, 4 దంతాలు. దంతాలు వరుసలు రెండైనా దంతాలన్నీ కలిపి ఒకటిగానే చెప్పుకోవాలి. 5 మూర్ధము అంటే పైన అంగిలి భాగం. నోటి లోపల ఉండే అంగిటి భాగం. దాని తరువాత మాట్లాడడానికి ప్రయత్నాలు 2 రకాలుగా జరుగుతాయి. అవి అభ్యంతర ప్రయత్నం. ఇంకొకటి 7 బాహ్య ప్రయత్నం. లోపల నుండి మాట్లాడడానికి చేసేది అభ్యంతర ప్రయత్నం. రెండవది బాహ్య ప్రయత్నం. ఇప్పటికి 7 స్థానాలయ్యాయి. 8వది నాలుక ప్రధానంగా చెప్పబడింది. మిగిలిన వాటన్నిటికంటే దీనికి ప్రత్యేక స్థానం. కారణం ఇది ఎందుకంటే దీనికే కరణము అని పేరు. ఇందులో మొదటి 5ని స్థానాలని, తరువాత 2 ప్రయత్నాలు అని, చివరగా నాలుకకు కరణమని పేర్లు. శబ్దం బయటికి రావటానికి ఈ 8 ప్రధానం. మనలో శబ్దం పలికే 8 చోట్లు, 5 స్థానాలు, 2 ప్రయత్నాలు, 1 కరణము. వీటి యందు అధిష్ఠించి ఉన్న శక్తులు ఈ వసిన్యాది వాగ్దేవతలు. వీరి అనుగ్రహం ఉంటేనే వాక్కు వెలికి వస్తుంది. వెలికి వచ్చిన వాక్కు అర్థమవుతుంది. ఎన్ని అద్భుతమైన కవిత్వాలు చెప్పినా, సంగీతాలు పాడినా, శాస్త్రాలు వల్లించినా ఈ స్థానాలు సహకరించకపోతే ఏదీ లేదు. ఈ వసిన్యాది వాగ్దేవతలందరూ అమ్మవారి రూపాలే. మన లోపల ఉన్న చైతన్యమే ఈ 8 పద్ధతులుగా వాక్కుగా వస్తుంది. ఆ చైతన్యమే అమ్మవారు. ఆవిడ స్వరూపాలే వాగ్దేవతలు. ఈ 8 మంది దేవతలు 8 రకాల మంత్రాలకు సంబంధించిన విశేషాలు. ఇప్పుడు ఈ 8 దేవతల గురించి తెలుసుకుందాం ఒక్కొక్కరుగా. వసిని వాగ్దేవత. కొన్ని మంత్రాలు వసిని మంత్రాలు అంటే ఏవైనా మనకి లొంగుబాటు రావాలంటే చేసే మంత్రాలకు వశీకర మంత్రాలని పేరు. వశీకరణ మంత్రాలంటే క్షుద్రమైన అర్థం తీయకూడదు. సృష్టిలో ఏదో ఒకటి వశం కాకపోతే పని జరగదు. మంచికి కూడా వశీకరణ శక్తి కావాలి. ప్రకృతి కూడా అనుకూలం కావాలంటే అది వశీకరణమే. వశీకరణం అంటే ప్రతికూలతలు తొలగి అనుకూలమవ్వడం అని అర్థం. ఆ శక్తిగల మంత్రాలన్నిటికీ అధిదేవత వసినీ దేవత. కామేశ్వరీ దేవత, కామేశ్వరి వాగ్దేవత. నెక్స్ట్ కామం అంటే కోరిక. ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కొక్క రకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాలకు అధిదేవత కామేశ్వరి. ఒక దేవత పేరు ఊరికే పెట్టరు, అందులో అర్థం తెలుసుకోవాలి. ఇంకొక నెక్స్ట్ మోదిని దేవత. మోదిని అంటే అంగీకారం, ఆమోదం అని అర్థం. సృష్టిలో ఏది జరిగినా ఆనందం, తృప్తి కావాలి. ఆనందానికి, తృప్తికి సంబంధించిన మంత్రాది దేవత మోదిని. విమల వాగ్దేవత. విమల అంటే నిర్మలమైన జ్ఞానం కలిగించే విద్యలు, మంత్రాలు. వాటికి అధిదేవత విమల వాగ్దేవత. అరుణ వాగ్దేవత. అరుణ అంటే ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంది. అరుణవర్ణం ప్రేమకి, కరుణకి సంబంధించింది. దేవత కరుణ పొందడానికి పనికొచ్చే మంత్ర విశేషాలు అరుణ అని చెప్పబడతాయి. జయిని వాగ్దేవత. జయిని అంటే జయం కలిగించే మంత్రాలు. కౌలిని వాగ్దేవత. ఇది కుండలి యోగానికి సంబంధించిన మంత్ర విశేషం. సర్వేశ్వరి వాగ్దేవత. సర్వేశ్వరి అంటే అన్నిటి మీద ఈసిత్వం. ఈసిత్వం అంటే అధికారం.
అధికారం కలిగించే మంత్రాలకి అధిదేవత సర్వేశ్వరి వాగ్దేవత. ఇలా మంత్ర విశేషాలు, వాటి ప్రయోజనాలను బట్టి 8 భాగాలు, 8 భాగాల మంత్రశక్తులకు అధిదేవతలు 8 మంది. ఏ మంత్రం చెప్పినా అందులో ఇందులో దేనికో ఒక దానికి సంబంధించినదే కనుక ఈ వాగ్దేవతలను ఒకసారి తలుచుకుంటే అన్ని మంత్రాలు చేయలేకపోయినా అన్ని మంత్రశక్తులు వారు అనుగ్రహించగలరు. మనం ఈ వాగ్దేవతలను స్మరించుకుంటే వాళ్ళు అన్ని మంత్రశక్తులను మనకు అనుగ్రహించగలరంట. అబ్బా! ఎంత గొప్ప విషయం. లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః. ఒక మంత్రాన్ని చెప్పే ముందు ఆ మంత్రద్రష్టలైన ఋషులకి ముందు నమస్కారం చేసుకోవాలి. లలితా సహస్రనామానికి హయగ్రీవ స్వామివారు బ్రహ్మాండ పురాణం రాసినందుకు వ్యాసుల వారు ఋషులు మంత్రద్రష్టులు. అంతేకాక వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని దర్శించి మనకి అందించిన వారు కనుక వారు మొదటి ఋషులు. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి స్వరూపాలు కనుకనే అమ్మవారి గురించి బాగా చెప్పగలిగారు. వీరంతా విద్యాది దేవతలు, మంత్రాది దేవతలు. వసిన్యాది వాగ్దేవతలను పిలిచి సాక్షాత్తు అమ్మవారు చెప్తున్నారు. భవత్యో మంత్ర సాధేన ప్రోల్లసత్ వాగ్విభూతాయః. మీరు నా అనుగ్రహం చేత వాగ్వభవం కలవారు, వాగ్వైభవం కలవారు. మదభక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితాః. నా భక్తులకు వాగ్వైభవం ఇవ్వడానికే మీరున్నారు. అమ్మవారిని మనం ఆశ్రయిస్తే అమ్మవారికి సంబంధించిన కొన్ని విభాగాల నుండి కొందరు మనల్ని అనుగ్రహించడానికి వస్తారు. ఉదాహరణకు లలితా సహస్రనామ స్తోత్రం చదివే వారి మీద ఎవరైనా దుష్ట ప్రయోగం చేస్తే ప్రత్యంగిర అనే దేవి వచ్చి అడ్డుకుంటుంది. సూర్యుని నుండి వచ్చిన కిరణాలు ఎలా మనల్ని రక్షిస్తున్నాయో అమ్మ నుండి వచ్చిన దేవతలు మనల్ని అలా కాపాడుతారు. మనం ఇప్పుడు వాగ్దేవతల గురించి తెలుసుకున్నామండి. ఇంకొక ముఖ్యమైన విషయము అమ్మ గురించి లలితా సహస్రనామం చదివే వారి మీద ఎవరైనా దుష్ప్రయోగం చేస్తే ప్రత్యంగిరాదేవి వచ్చి అడ్డుకుంటుందంట. సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు మనల్ని ఎలా రక్షిస్తాయో అలా అమ్మ నుంచి వచ్చిన దేవతలు మనల్ని అలా కాపాడుతారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈరోజు మనం అమ్మ గురించి చెప్పుకుంటున్నాము, ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నామండి. నెక్స్ట్ శ్రీచక్రం వాగ్దేవతలు. వాగ్దేవతలు శ్రీచక్రంలో ఎక్కడ ఉంటారో దాని గురించి తెలుసుకుంటాం. వాగ్దేవతలు శ్రీచక్రంలో ఉంటారు. శ్రీచక్రం అమ్మవారి రూపమే. ప్రధానంగా బిందువు దగ్గర అమ్మ ఉంటుంది. అక్కడ మొదట విచ్చుకోగానే త్రికోణం వస్తుంది. తరువాత అష్ట త్రికోణంగా వస్తుంది. దాని తర్వాత దశ త్రికోణం, మరో దశ త్రికోణం, 14 త్రికోణాలు, 8 త్రికోణాలు, 16 త్రికోణాలు, అలా చతురస్రం వరకు బిందువు విచ్చుకుంటుంది. అష్టత్రికోణ చక్రం బిందువు నుండి లెక్క పెడితే 3వది. త్రైలోక్య మోహన చక్రం అనే చతురస్రం నుండి లెక్క పెడితే 7వది ఈ ఆవరణ. ఈ ఆవరణకి సర్వరోగ చక్రం అని పేరు. ఈ సర్వరోగహర చక్రంలో 8 త్రికోణాలు ఉంటాయి. ఇదే అష్టత్రికోణం. ఈ 8 త్రికోణాల దగ్గర ఉండే దేవతలే వసిని, కామేశ్వరి, మోదిని మొదలైన వారు. వారు శ్రీచక్రంలో ప్రధానంగా కూర్చున్నవారు. ఈ ఆవరణ పేరు సర్వరోగహర చక్రం. మన సర్వరోగాలని హరిస్తుందంట. 8 మంది దేవతలు ఒక్కసారి కృప చూపిస్తే దేహంలో, మనసులో ఉన్న అన్ని రకాల రోగాలు పోతాయి.
రోగాలు 2 రకాలు. మనసుకు వస్తే ఆది, దేహానికి వస్తే వ్యాధి. ఈ ఆది వ్యాధుల్ని తొలగించగలిగే శక్తి 8 మంది దేవతలకి ఉంది. సర్వరోగహర చక్రంలో ఉన్న ఆ 8 మంది దేవతలను ఒకసారి స్మరణ చేసుకుంటే అది సర్వరోగహరము. ఇది దీనికున్న ప్రత్యేకత. వీరు సర్వ మంత్రాలకు మూల దేవతలు. ఏ మంత్రంలో అయినా అక్షరాలు, శబ్దాలే ఉంటాయి. అన్ని అక్షరాలకి, అన్ని శబ్దాలకి వీరే దేవతలైనప్పుడు వీరే సర్వ మంత్రాది దేవతలు. అందుకే వారిని అమ్మవారు ప్రత్యేకించి కీర్తిస్తున్నారు. మశ్చక్రస్య రహస్యజ్ఞా మమ నామ పరాయణాః మమ స్తోత్ర విధానాయ తస్మాదజ్ఞాయ పాయమే వః పయామి వః. వీరు వాగ్విభూతులు. నా యొక్క చక్ర విజ్ఞాన రహస్యాలు తెలిసినవారు. మమ నామ పరాయణాః అంటే ఎప్పుడూ నా నామాలే పారాయణ చేస్తూ ఉంటారు కాబట్టి, నా స్తోత్రాన్ని రచించడానికి మీకు నేను ఆజ్ఞాపన చేస్తున్నాను అని అమ్మ ఆజ్ఞాపించింది. అప్పుడు వారు సరే అని సమ్మతించారు. మకింతం స్తోత్రం మమ నామ సహస్రకైః. నాకు అంకితంగా సహస్రనామ స్తోత్రం చెయ్యండి అని చెప్పారు అమ్మ. సాధారణంగా అంకిత శబ్దం ఈ రోజుల్లో ఒక అలవాటుగా వాడుతున్నారు. అంకితం అంటే తెలియజేసేది, గుర్తు చేసేది. నాకు అంకితమైనది అంటే అమ్మవారిని తెలియజేసే స్తోత్రాన్ని తయారు చేయమనగానే వాగ్దేవతలందరూ భావన చేసి ఈ స్తోత్రం సిద్ధం చేశారు. ఆహ్, నెక్స్ట్ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రథమావిష్కరణ అండి. ఆహ్, ఇప్పుడు ఆహ్, ఇది కొంచెం పెద్దగానే ఉంది. ఆహ్, అమ్మ స్తోత్రం ఆహ్, సిద్ధమైందని చెప్పగానే ఇదెక్కడ పఠించాలో నేను చెప్తానని అమ్మవారు ఒక గొప్ప సభ ఏర్పాటు చేశారు. మొదటిసారి లలితా సహస్రనామ ఆవిష్కరణ సభ మణిద్వీపంలో జరిగింది. అక్కడ తతః కదాచిత్ సదసి స్థిత్వా సింహాసనే అంబిక. ఆ మణిద్వీపంలో చింతామణి గృహం. అక్కడొక పెద్ద సభ. ఆ సభలో అమ్మవారు పంచబ్రహ్మాసనం మీద కూర్చున్నారు. అంబిక అమ్మవారికి ఎన్ని పేర్లు ఉన్నా ఈ పేరు చాలా బాగుంటుంది. అంబిక అనే పేరు. ఎన్ని పేర్లున్నా అమ్మవారే. అంబిక సింహాసనం మీద కూర్చున్నారు. అమ్మవారు ఎప్పుడైతే సభ ఏర్పాటు చేశారో వెంటనే ఆ సభకు అనేక మంది వచ్చారు. ఎందుకంటే ప్రపంచాన్ని నిర్వహించే ప్రపంచ నాయకురాలి సభ కనుక ప్రపంచాన్ని నిర్వహించే వారందరూ వచ్చారు. కోట్ల కొలది సరస్వతి, బ్రహ్మదేవులు, కోట్లాది కొలది లక్ష్మీనారాయణులు, కోట్లాది కొలది ఉమామహేశ్వరులు వచ్చారు. ఇదేమిటి ఆశ్చర్యం! అయోమయమేమీ అక్కర్లేదు. కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో, అన్ని కోట్ల బ్రహ్మాండాలలో ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో, అన్ని కోట్ల బ్రహ్మాండాలలోనూ సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నాయి. కనుక ఈశ్వర శక్తి ప్రతి బ్రహ్మాండంలోనూ ప్రతి బ్రహ్మాండంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలతో ఉంటుంది. అలా అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్ని కోట్ల బ్రహ్మాండాల నుండి ఆ సృష్టి, స్థితి, లయకారకులు అమ్మవారి సభకు వచ్చారు. అమ్మవారి పరివార దేవతలైన మంత్రిని, దండిని, ముఖ్యాః సేవార్థం యాః సమాగతాః శ్యామలాదేవి, వారాహీదేవి, అనేక రకాలైన అమ్మవారి శక్తులు, పరివార దేవతలు, ఉపదేవతలు, అంగదేవతలు అందరూ వచ్చి ఆ సభలో కూర్చున్నారు. గురువులు కూడా వచ్చారు. గురువులు 3 రకాలుగా ఉంటారు.
దివ్యౌగా, సిద్ధౌగా, మాన మానవౌగా. ఔగము అనగా సమూహము అని అర్థం. అమ్మవారి విద్యలో దేవతలు ఉన్నారు. సిద్ధపురుషులు ఉన్నారు. మానవులుగా వచ్చి ఉపాసన వల్ల, తపస్సు వల్ల గొప్పవారైన ఋషులు ఉన్నారు. దివ్యౌఘ అంటే దేవకోటికి సంబంధించిన గురువులు. మిత్రేశమయి మొదలైన వారు. అగస్త్య, లోపాముద్ర వీరు సిద్ధ గురువులు. శంకర భగవత్పాదులు మొదలైన వారు మానవ రూపంలో అవతరించి గురువులైన వారు. వారు మానవౌగం అని చెప్పబడుతున్నారు. ఇలా దివ్యౌగా, సిద్ధౌగా, మానవౌగా వీరందరూ వచ్చారు. దివ్యౌగా మానవౌగశ్చ సిద్ధౌగశ్చ సమాగతాః తత్ర శ్రీలలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ. భవ్యమైన సింహాసనంలో కూర్చుని అమ్మవారు వీరందరికీ దర్శనమిచ్చారు. అప్పుడు అమ్మవారు సైగ చేయగానే ముందు వరుసలో కూర్చున్న వసిని మొదలైన 8 మంది వాగ్దేవతలు లేచారు. సభంతా మౌనం వహించింది. అమ్మవారి సైగని స్వీకరించి వసిన్యాది వాగ్దేవతలు సహస్రనామాలతో కీర్తన చేయడం మొదలుపెట్టారు. ఇది మొదట సహస్రనామ స్తోత్రం పఠించిన సన్నివేశం. మణిద్వీపంలో చింతామణి గృహసభలో అంతమంది సమూహంలో వసిన్యాది వాగ్దేవతలు బద్ధాంజలి పుటస్తదా 2 చేతులు శిరస్సు మీద పెట్టుకొని తల వంచి ఒళ్ళు పులకరించిపోతూ ఉండగా అమ్మవారిని అస్తువన్నామసహస్రైః స్వకృతైః లలితాంబికాం 1000 నామాలు పఠనం చేశారు. సర్వే విస్మయం జగ్మహు ఏ తత్ర సదసి స్థితాః. ఆ నామాలు విని సదస్సులో ఉన్న మేధావులంతా ఆశ్చర్యచకితులయ్యారు. తతః ప్రోవాచ లలిత. అప్పుడు అమ్మవారు చెప్తున్నారు, మీరంతా విన్న ఈ స్తోత్రం నాకు చాలా ప్రీతికరమైనది. మీరందరూ నా ఆజ్ఞగా స్వీకరించి ఈ సహస్రనామ స్తోత్రాన్ని ఇకపై పఠనం చేస్తూ మీ మీ లోకాలలో వ్యాప్తి చేయించండి. సర్వజీవులు తరించాలనే కారుణ్యంతో అమ్మవారు ఈ ప్రణాళిక చేశారు. నా గురించి తెలుసుకుని కీర్తించి సృష్టిలో అందరూ తరించాలి. నా గురించి తెలియజేసే శాస్త్రం లలితా సహస్రనామ స్తోత్రం అని అమ్మవారు వసిన్యాది వాగ్దేవతల ద్వారా దివ్య సభలో ఆవిష్కరించారు. అంకితం నామ బిర్ధైర్న్యై మమ ప్రీతి విదాయకైః మమ జ్ఞాయైవ వాగ్దేవ్యాః చక్రుః స్తోత్రమనుత్తమం. ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన స్తోత్రం సుమా. నా ఆజ్ఞను అనుసరించి వాగ్దేవతలు ఈ స్తోత్రం చేశారు. మీరందరూ కూడా శ్రద్ధతో విన్నారు కదా. నా భక్తులలో దీన్ని ప్రవర్తిల్లజేయండి. నేను ప్రీతి చెందాలనే తపన నా భక్తులకు ఉంది. వారి తపన తీర్చడం కోసం నేను ఈ విద్యను ఆవిష్కరించాను. మీరు మీ మీ బ్రహ్మాండాలలో నా భక్తులకు తెలియజేయండి అని చెప్పారమ్మ. సమే ప్రీతమో జ్ఞేయః తస్మై కామాన్ దదామ్యహం ఇదం నామ సహస్రం మే యో భక్తః పఠతే సకృత్. నా భక్తులైన వారు ఈ స్తోత్రాన్ని భక్తితో ఒక్కసారి పఠించినా నేను సంతోషిస్తాను. దీనిని శ్రీచక్రమందు ఆరాధించి జపం చేసి పఠించవచ్చును. శ్రీచక్ర ఆరాధన చేయకపోయినా, నా మంత్ర జపం చేయకపోయినా ఈ సహస్రనామ స్తోత్రం చేయవచ్చు అని అమ్మవారు చెప్పారు. మా మామర్చయతు వా మా వా విద్యాం జపతు వా న వా కీర్తయేన్నామ సహస్రం మిదం సుప్రీతయే సదా. నన్ను అర్చించినా అర్చించకపోయినా, నా మంత్రం జపించినా జపించకపోయినా భక్తితో ఈ నామ సహస్రం చదివితే మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయః. నేను ప్రీతి చెందుతాను. చదివిన వారి కోరికలన్నీ తీరుతాయి. ఇందులో సందేహం లేదని అమ్మవారు చెప్పారు.
తగిన నియమాలతో ఈ సహస్రనామ స్తోత్రం అందరూ హ్మ్. తప్పులు లేకుండా కీర్తించవచ్చు. తస్మాత్ నామ సహస్రం మే కీర్తయధ్వం సదా ఆదరాత్. వీటిని నియమాలు అంటారు. అదరాత్ భక్త్యా అంటే ఆదరంగా, భక్తిగా చదవాలి అని అర్థం. ఉత్తరాదిలో ప్రేమ్ సే బోలో జై మాతాజీ అన్నట్టు ప్రేమగా పలకాలి. తదజ్ఞా తదజ్ఞాయ తదారభ్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాः సక్తయో మంత్రిణీ ముఖ్య ఇదం నామ సహస్రకం పఠంతి భక్త్యా సతతం లలితా పరితుష్టయే. అమ్మవారు సభలో ఆజ్ఞాపించిన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇతర ఆమ్, శక్తులు, శ్యామల, వారాహి దేవతలు వీరందరూ వాటిని ఆమ్, వీరందరూ ఆనాటి నుండి లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తూ ఉన్నారు. సహస్రనామ స్తోత్రం అపౌరుషేయం. అపౌరుషేయమని వేదాలకి పేరు. వేదాలు మానవులు సృష్టించినవి కాదు. యస్య నిశ్సిత్ సిత్ నిశ్సిత్ నిస్విసితం వేదాః అని ఉపనిషత్ చెప్తుంది. ఊపిరుల వలె వేదాలు పరమాత్మ నుండి సహజంగా వచ్చాయి. వేదాలు పరమాత్మ యొక్క శబ్ద రూపాలు. అవి పురుష సృష్టి కాదు, జీవ సృష్టి కాదు. అలాగే సహస్రనామాలు కూడా సాక్షాత్తు అమ్మవారి వాగ్రూపాలే వెలికి వచ్చి అందించాయి కనుక లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు వేదమే. వేద పారాయణానికి ఎంత శక్తి ఉందో సహస్రనామ పారాయణానికి అంత శక్తి ఉంది. వేదానికి ప్రత్యేకమైన సంస్కారాలు, అధికారాలు చెప్పారు. అన్ని నియమాలు లేకుండానే సహస్రనామ స్తోత్రం పఠించి అంతటి ఫలితాలు పొందవచ్చు. ఇంత విశేషంగా దీనిని వివరించి అందుకే దీనిని రహస్య స్తోత్రం అని పేరు వచ్చింది అని చెప్పారు హయగ్రీవ స్వామివారు.